హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు నేను మీకు మంచి స్వీట్ అయితే చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయి. అవేంటంటే చక్కెర కొమ్ములు. మనం ఇంట్లోనే సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో లాగానే మనం ఇంట్లో కూడా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ చక్కెర కొమ్ముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన చక్కెరతో క్రిస్పీగా, లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే మీకు కూడా ఎక్సలెంట్గా వస్తాయి. ఇప్పుడు ఇది ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. వేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సూజీ రవ్వని వేసేసుకొని, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకొని చిటికెడ ఉప్పు, చిటికెడ వంట సోడా వేసేసి పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మంచిగా కాగబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల వేడివేడి నూనెని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా మంచిగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు చేత్తో పిండినంతా కూడా ఆయిల్ అంతా కలిసేలాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఎలా అంటే మనకి పిండి అనేది పిరికిడిలో ఒత్తిపట్టి చూస్తే మనకి ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలా అయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఒకవేళ లేదు అని అంటే ఇంకొంచెం ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా పిండి అనేది వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అలా నానబెడితే మనకి పిండి అనేది ఇంకొంచెం గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 45 మినిట్స్ పాటు పిండిని నానబెట్టుకోవాలి. అలా పూర్తిగా నానిపోయిన తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే పిండి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి మనం బాగా కలుపుకుంటే కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోంచి సగం పిండిని తీసుకొని ఇప్పుడు పిండి అంతా కూడా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్గా చేసేసుకొని ఫ్లోర్ మీద పొడిపిండి వేసేసి ఇప్పుడు మనం చపాతీని ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాగా వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ బాగా పల్చగా కాకుండా మరీ ఎక్కువ మందంగా కాకుండా తయారు చేసుకోవాలి. ఇలా మీకు చూపించే అంత మందంతో తయారు చేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్ని కానీ లేకపోతే ఏదైనా చాక్తో కానీ ఇలా ఈవెన్గా కట్ చేసుకోవాలి. అంటే అన్నీ సమానంగా ఉండేలాగా పొడవు ఎంత కావాలనేది చూసుకొని దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా మనం తయారు చేసుకున్న చపాతీనంతా కూడా ఇలా ఈవెన్గా కట్ చేసుకోవాలి. చేసుకొని ఎడ్జెస్ అంతా తీసేసి మనకి ఏ పీసెస్ అయితే అవసరమో అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉన్న పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకొని అదేవిధంగా ఇంకొక చపాతీని కూడా చేసేసి కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇవన్నీ తయారు చేసుకునే ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కగానే మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఈ కొమ్ముల్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి లోపల కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని తీసుకుంటూ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోనే పెట్టేసాం కాబట్టి మనం ఇవన్నీ తీసుకునే వరకు ఆయిల్ అనేది కొంచెం వేడెక్కుతుంది. ఇప్పుడు ఇలా వేడైన తర్వాత మిగతా కొమ్ములను కూడా వేసేసి వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం రవ్వ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. సోడా వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి. 1 కప్పుకి 1/2 కప్పు కొలతలాగా చక్కెరని వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసేసి పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి పూర్తిగా చక్కెర అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా పూర్తిగా చక్కెర కరిగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం పాకం అనేది చెక్ చేసుకుంటే ఇలా ముదురుపాకంలాగా రావాలన్నమాట. అట్లా తీగలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొమ్ముల్ని అందులో వేసేసి 1 నిమిషం పాటు ఇప్పుడు ఇదంతా కూడా వేడి మీద ఈ కొమ్ములకి చక్కెర అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మరి బాగా ఫాస్ట్గా కలిపేయొద్దండి, విరిగిపోతాయి. ఇప్పుడు ఇలా నిదానంగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. చేసేసి ఇప్పుడు ఈ కడాయిని పక్కకు దింపి ఈ కొమ్ములన్నీ చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకి చక్కెర పాకం అనేది కొమ్ములన్నింటికి ఈవెన్గా
పడుతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఈ కొమ్ములు కొంచెం అతుక్కున్నట్టుగా అయిపోతే చేత్తో విడదీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ చక్కెర కొమ్ముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా గుల్లగా టేస్టీగా ఉండే చక్కెర కొమ్ములు రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేఖాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.